కరోనా సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు. కరోనాతో జనజీవనం అతలాకుతలమైంది. కరోనా ఇచ్చిన విషాదాల నుంచి ఇప్పుడిప్పుడే కొంచెంగా బయటపడి ప్రజలు సాధారణ స్థితికి వచ్చారు. అయితే తాజాగా మరోసారి కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా తొలి కేసు నమోదవడం, అది కూడా ఓ డాక్టర్కే కరోనా పాజిటివ్ రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్యం శాఖ చెబుతుంది. ఇక కరోనాపై తాజా సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. ఏ స్థాయిలో విజృంభించింది అనేటువంటి పరిస్థితులు అయితే మనం గతంలో చూసాం. ఏ స్థాయిలో కరోనా డిస్టర్బ్ చేసింది, ఎంతమంది జీవితాలను, ఎంతమందిని అతలాకుతలం చేసింది అనేటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. కుటుంబ సభ్యులను కూడా నష్టపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇదే నేపథ్యంలో మరోసారి కరోనా కలకలం అయితే దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దేశంలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో కూడా తొలి కరోనా కేసు అయితే నమోదైనటువంటి పరిస్థితి ఉంది. కూకట్పల్లికి చెందినటువంటి ఒక డాక్టర్కి కరోనా సోకినట్లుగా కూడా వైద్యాధికారులు అయితే మాత్రం దాన్ని నిర్ధారించారు. ఒక ప్రకటన కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక కేసు నమోదైనటువంటి పరిస్థితి ఉంది, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక కేసు నమోదైనటువంటి పరిస్థితి. ఈ కేసులు క్రమంగా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది అనేటువంటిది అయితే మాత్రం కొంత ప్రజల్లో ఆందోళన అయితే కనిపిస్తుంది. అయితే వైద్య ఆరోగ్య శాఖ మాత్రం చాలా స్పష్టంగా ఒకటే చెప్తుంది, పూర్తి స్థాయి ప్రికాషన్స్ అయితే మాత్రం తీసుకోండి, వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి, జాగ్రత్తగా ఉంటే ఏ విధమైన కరోనా వల్ల ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. గతంలో ఏ విధమైనటువంటి కరోనా పరిస్థితులు వచ్చినాయో అలాంటి పరిస్థితులు మరలా పునరావృతం కావు, అలాంటి తలెత్తే పరిస్థితులు ఉండవు. కానీ ఏదైనా జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం అనివార్యం. జాగ్రత్తలు ఉంటే తప్పనిసరిగా జాగ్రత్తలు పాటిస్తే ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు అనేటువంటిది అయితే మాత్రం వైద్యాధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ కరోనా కేసులు ఒక్కొక్కటిగా నమోదవుతున్నటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైద్య ఆరోగ్య శాఖ అయితే మాత్రం పూర్తిగా అప్రమత్తమైంది. అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి వైద్యాధికారులతో పాటు జిల్లా కలెక్టర్లకు కూడా కీలకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. సో మొత్తంగా అయితే మాత్రం ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి కరోనా కేసు ఎక్కడ ఏదైనా కానీ నమోదైతే మాత్రం తక్షణమే సమాచారం ఇవ్వాలి, వారికి క్వారంటైన్కి పంపించాలి. 15 రోజుల పాటు ఒక క్వారంటైన్, 2 వారాల పాటు క్వారంటైన్ ఉంచాలి అనేటువంటిది అయితే మాత్రం వైద్య ఆరోగ్య శాఖ కొన్ని సూచనలు కూడా విడుదల చేసినట్లుగా కూడా తెలుస్తుంది. కానీ కరోనా తీవ్రత అయితే మాత్రం ఎక్కువగా డిస్టర్బ్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. కానీ కరోనా కేసు నమోదైనా ఎవరు కూడా అధైర్యపడవద్దు. కరోనా తీవ్రత అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో అంతగా ఉండేటువంటి పరిస్థితులు కూడా లేవు అనేటువంటిది వైద్యారోగ్య శాఖ చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు రాబోయేది వర్షాకాలం కాబట్టి కొంత సీజనల్ వ్యాధులు కూడా ప్రబలేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కొంత జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రం ఇటు ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖ సూచన జారీ చేస్తున్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. సీనియర్ వీడియో జర్నలిస్ట్ సునీల్తో తేజ 99 టీవీ, హైదరాబాద్.